నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లా 20 స్థానాలకు గాను 13 స్థానాల్లో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించామని, ఈ సంవత్సరం 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 23,633 మంది ఉత్తీర్ణులయ్యారని, బాలికలు 12,123 మంది, బాలురు 11,510 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఎస్సి మార్చి 2025 ఫలితాలు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది. మన జిల్లాలో 28,275 మంది చిన్నారులు పరీక్ష రాయడం అనేది జరిగింది. వారిలో 23,633 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓవరాల్గా 83.58% చిన్నారులు ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. వీరిలో బాలుర శాతం 81.3%, బాలికల శాతం 85.78%. స్టేట్ యావరేజ్ కన్నా మన జిల్లా యావరేజీ మెరుగ్గా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 26 జిల్లాలలో మన జిల్లా స్థానము 13వ స్థానంలో ఉంది. ఈ మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అలానే ఉప విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. అలానే చిన్నారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి వెనకుండి ముందుకు నడిపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో భాగంగా రూల్ 12(1)C క్రింద పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి అల్పాదాయక వర్గాల చిన్నారులు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు కేటాయించాలి అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెబుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్లో 25% సీట్లని ఈ పేద, బడుగు, బలహీన వర్గాల చిన్నారులకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రాష్ట్ర స్థాయి నుంచి ఇటీవల రావడం అనేది జరిగింది. ఆ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, అలానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా తెలియజేయడం జరిగింది. ఆ చిన్నారి ఉంటున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలకి వాళ్ళు అప్లై చేసుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారము వారికి సీటు కేటాయించడం జరుగుతుంది. వారు భవిష్యత్తులో ఎటువంటి ఫీజు చెల్లించకుండా ప్రైవేటు పాఠశాలలో వారు చిన్నారులు చదివేందుకు యాక్ట్ వెసులుబాటు కల్పించింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జియో నెంబర్ 1 ప్రకారము ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము వ్యవహరిస్తామని డిక్లరేషన్ ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా పేద విద్యార్థులకి 25% సీట్లను కేటాయించేందుకు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి, అటువంటి చిన్నారులను ప్రోత్సహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలోని తల్లిదండ్రులకు విజ్ఞప్తి, జియో నెంబర్ 1 ప్రకారము ప్రైవేటు పాఠశాలలకు రికగ్నిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జియో నెంబర్ 1లో క్లియర్గా ఇండికేషన్ ఉంది, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మేము నడుచుకుంటాము. అలానే అక్కడ ఒక సొసైటీ ఫామ్ అయ్యి ఆ సొసైటీ ఆధ్వర్యంలో స్కూల్ రన్ అవుతుంది. అంటే లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యను అందించేందుకు మాత్రమే ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఎవరు కూడా పుస్తకాలు అమ్మడం కానీ, నోట్బుక్స్ అమ్మడం కానీ, అలానే యూనిఫామ్ అమ్మడం కానీ చేయడం అనేది చట్టరీత్యా కరెక్ట్ అయినటువంటి పని కాదు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయవద్దని చెప్పి. ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి, ప్రజా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము నడుచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.